తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించిన ఈసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ అందించేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తయ్యేలా చూడాలని అధికారుల్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు తమ బలాన్ని ప్రదర్శించేందుకు ముందుగా ఏర్పాట్లు ప్రారంభించాయి. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆపై సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నెల 10, 12, 15 తేదీల్లో పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. అలాగే ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని 10వ తేదీ నాటికి నియమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈసీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారైనట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 10న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, 24న మొదటి విడత, మార్చి 3న రెండో విడత, మార్చి 10న మూడో విడత ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇటీవల కాంగ్రెస్ నేతలు సీఎల్పీ సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విజయాలను సాధించిందని, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.